నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. కాకినాడలో అక్రమంగా నిల్వ చేసిన దాదాపు 13,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో అధికారులు సీజ్ చేశారు. కాకినాడలో 2 రోజులుగా పర్యటిస్తున్న మంత్రి అశోక ఇంటర్నేషనల్ H1 గోదాముల్లో తనిఖీలు చేశారు. గోదాముల్లోని నిల్వలపై స్టాక్ రిజిస్టర్ లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టును మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆక్రమించి అన్యాయాలు చేసిందన్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై తనిఖీ కోసం పౌర సరఫరాల శాఖ ఎండీ జేసీతో తనిఖీ బృందం ఏర్పాటు చేస్తామని తెలిపారు. తనిఖీలు పూర్తయ్యే వరకు బియ్యం ఎగుమతులు ఆపేస్తామని, రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ కోరుతామన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ సరుకులు వెళ్తున్నాయని, కాకినాడ పోర్టు అంటేనే అందరూ భయపడుతున్నారని నాదెండ్ల వివరించారు. ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తమ ప్రభుత్వ తక్షణ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లోని పింఛన్దారులకు బహిరంగ లేఖ రాసిన ఆయన అందరి మద్దతుతో ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు జూలై 1 నుంచి 4,000 రూపాయలకు పెంచిన పింఛన్ను ఇళ్ల వద్దే ఇస్తామని తెలిపారు. మొత్తం 65,18,496 మంది లబ్ధిదారులపై నెలకు అదనంగా 819 కోట్ల రూపాయలు ప్రభుత్వం అదనపు భారం పడుతున్న ప్రజాశ్రేయస్సు కోసం పింఛన్లు పెంచినట్టు తెలిపారు. ఎన్నికల సమయంలో రాజకీయాల కోసం నాటి అధికార పార్టీ పింఛన్ విషయంలో ప్రజలను ఎంతో క్షోభ పెట్టిందన్నారు. ఆ 3 నెలలు పింఛన్ అందుకోవడానికి వారు పడిన కష్టాలు చూసి చలించిపోయారని చెప్పారు. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపు వర్తింపచేస్తారని చెప్పినట్టు జూలై 1న ప్రతి ఒక్కరికి మొత్తం 7,000 చొప్పున ఇంటికే తెచ్చి ఇస్తున్నామన్నారు. ఇకపై ఎన్టీఆర్ భరోసా పేరుతో పింఛన్ల పంపిణీ జరుగుతుందన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సిఆర్డీఏ గెజెట్ జారీ చేసింది. ప్రభుత్వం కాంప్లెక్స్ ప్రాంతమైన 1,575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం 1,575 ఎకరాల ప్రాంతాన్ని నోటిఫై చేస్తున్నట్టు తెలిపింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం గ్రామాల సరిహద్దులోని ప్రాంతాన్ని ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో మరో 3 అఖిల భారత సర్వీసు అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డీబీ అనిల్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ఇన్కాప్ ఎండీ నీలకంఠారెడ్డి, సంప్రదాయేతర ఇంధన వనరులు కార్పొరేషన్ ఎండీ నందకిషోర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ 3ని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తెలంగాణ ప్రముఖ క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ కు ఆలయ పండితులు వేదాశీర్వచనాలు పలికారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన వారాహి వాహనంలో కొండగట్టుకు వచ్చి ఆలయంలో పూజలు చేశారు. పవన్ పర్యటన దృష్ట్యా అంజన్న క్షేత్రంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు సిద్దిపేటలో పవన్ ను అభిమానులు గజమాలతో సన్మానించారు. తర్వాత పవన్ కారుపైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేశారు. వరంగల్ టెక్స్టైల్ పార్కు ప్రాంతాన్ని ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన గీసుకొండ మండలంలోని టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పురోగతిని పరిశీలించారు. నిర్మాణాలు ఎక్కడి దాకా వచ్చాయో అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. చేపట్టాల్సిన పనులపై మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. కైటెక్స్, ఎంగ్వన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడి పురోగతిని ఆరా తీశారు. టెక్స్టైల్ పార్కు వల్ల భూములు కోల్పోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని, వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అనంతరం వరంగల్లో ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి హనుమకొండకు చేరుకున్న రేవంత్ మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టల నిర్మాణంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరో 2 నెలల పాటు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరున ముగియనుంది. విచారణ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ఆగస్టు 31 వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలోపు కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ సికలేరు. ఈ తెల్లవారుజామున 3 గంటలకు ఆయన హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని బంజారాహిల్స్లోని నివాసానికి తరలించారు. డీఎస్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం కాంగ్రెస్కు విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. డీఎస్ మృతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎంపీగా డీఎస్ సుదీర్ఘకాలం సేవలందించారని హరీష్ రావు తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘకాలం రాజకీయాల్లో డీఎస్ తనదైన ముద్ర వేశారన్నారు.
డిఎస్ భౌతిక కాయానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, ఎంపీలు బలరాం నాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు అంజలి ఘటించారు. రేపు ఉదయం నిజామాబాద్ మాధవర్ నగర్ బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో డిఎస్ భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిఎస్కు 2 కుమారులు కాగా చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ భాజపా తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. గత రాత్రి తీవ్ర అస్వస్థకు గురైన రమేష్ రాథోడ్ను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కోమాలోకి వెళ్లిన ఆయన ఆరోగ్యం విషమించి ఇవాళ తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. అక్కడి నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఉట్నూరుకు తరలించారు. రమేష్ రాథోడ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. తెలుగుదేశం తరపున 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో ఆదిలాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం నుంచి భారాసాలో చేరిన ఆయన అనంతర పరిణామాల్లో కాంగ్రెస్లో చేరారు. 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత భాజపాలో చేరిన రాథోడ్ గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. రమేష్ రాథోడ్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత అధినేత కేసీఆర్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు, భాజపా నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలోని వైద్య విద్య సీట్ల భర్తీకి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. గుజరాత్లోని 7 ప్రాంతాల్లో గాలింపు చేపట్టింది. ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్, గోధ్రా జిల్లాలోని అనుమానితుల కదలికలు ఉన్న ప్రాంతాల్లో గాలిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే జార్ఖండ్లోని ఓయాసిస్ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఓ హిందీ వార్తాపత్రిక విలేకరిని సీబీఐ అరెస్ట్ చేసింది. మే 5న నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి ప్రిన్సిపల్ హజారీబాగ్ నగర సమన్వయకర్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వైస్ ప్రిన్సిపల్ ఎన్టీఏ పరిశీలకుడిగా ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. జర్నలిస్టు వీరిద్దరికి ప్రశ్నపత్రాలను లీక్ చేయడంలో సహాయపడినట్లు గుర్తించింది. ఈ కేసులో ఇప్పటి వరకు సీబీఐ 6 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. బీహార్, గుజరాత్ సహా రాజస్థాన్లో కేసు మూలాలను గుర్తిస్తోంది. లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం చేపట్టిన ఓ ఆపరేషన్లో విషాదం చోటు చేసుకుంది. T-72 ట్యాంకర్ ద్వారా షోక్ నదిని దాటే ఆపరేషన్ నిర్వహిస్తుండగా మెరుపు వరదలు సంభవించి 5గురు సైనికులు దుర్మరణం పాలయ్యారు. లేహ్కు 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యోమా చుషుర్లోని మందిర్ మోర్ సమీపంలో అర్ధరాత్రి 1 గంట ప్రాంతాల్లో ప్రమాదం జరిగినట్లు సైన్యం తెలిపింది. T-72 శతగ్ని నదిలో మునిగిపోయిందని, వెంటనే సహాయక చర్యలను చేపట్టినా ఫలితం లేదని పేర్కొంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న నదిలో ఒక్కసారి వరదలు సంభవించినట్లు తెలిపింది. సైనికులకు నదులను దాటడంపై శిక్షణ ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించింది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ వర్షానికి 1వ నంబర్ టెర్మినల్ కురిన ఘటన మరొక ముందే గుజరాత్లో అలాంటి ఘటనే జరిగింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి రాజ్కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ పైకప్పు ధ్వంసమైంది. ఈ సమయంలో కింద ఎవరూ లేనందున ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. రాజ్కోట్లో 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న 1వ నంబర్ టెర్మినల్ పైకప్పు కోలే ఓ కారు డ్రైవర్ మరణించగా పలువురు గాయపడ్డారు. దక్షిణ హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. బాల్టాల్, నున్వాన్ బేస్ క్యాంపుల నుంచి తొలి యాత్రికుల బృందం 3880 మీటర్ల ఎత్తులో కొలువైన మంచులింగాన్ని దర్శించుకునేందుకు బయలుదేరారు. ఈ తెల్లవారుజామున 48 కిలోమీటర్ల నున్వాన్ పహల్గా మార్గం, 14 కిలోమీటర్ల బల్టాల్ మార్గాల నుంచి యాత్ర మొదలైనట్టు అధికారులు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూ భగవతీ నగర్లోని యాత్రి నివాస్ బేస్ క్యాంపు వద్ద 4603 మంది యాత్రికులతో కూడిన తొలి బృందానికి నిన్ననే జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర కోసం పోలీసులు, సిఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఇతర పారామిలిటరీ బలగాలకు చెందిన వేల మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. వైమానిక నిఘా కూడా పెట్టారు. 52 రోజులు సాగే ఈ యాత్ర ఆగస్టు 19న ముగుస్తుంది.